అంశాల గురించి దేవుని వాక్యం మనకు వెలుగై ఉన్నది కాబట్టి అది ఆ వాక్యము ఉప్పై కూడా ఉన్నది మనకి. కాబట్టి వెలుగు గురించి ఉప్పు గురించి నేను 2 విషయాల గురించి మరి వాక్యం చెప్తున్నాను. మరి దేవుడు భూమి ఆకాశంలను సృజించి అందులో మరి జలములను వెలుగును నీడను చీకటిని కమ్మజేసినట్టు మనకి ఆదికాండము 1వ అధ్యాయంలో రాయబడింది. అయితే వెలుగు మంచిదైనట్లు దేవుడు వెలుగును కలగజేసాను. ఆ వెలుగును చీకటిని కూడా కలగజేసిన దేవుడు మరి వెలుగును మరి పగలనియు చీకటిని రాత్రనియు చీకటిని వెలుగుని మరి వేర్పరిచెను. మనలను ఆ వెలుగులో జీవించాలని ఆయన ఏర్పరిచినటువంటి వెలుగులో జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ వెలుగు ఏదనగా దేవుని వాక్యము. 119 దావీదు కీర్తనలోని వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఆ వెలుగు మనలను మంచి దారిలో నడిపిస్తుంది, చెడు సహవాసనకు దూరం చేస్తుంది, దుష్ట సాంగత్యానికి దూరం చేస్తుంది. ఆ వాక్యము వెలుగై ఉన్నది కాబట్టి మనలను గుంటల్లో గోతుల్లో పడకుండా కాపాడుతుంది. ఆ వెలుగును ఆ వెలుగును అనేకులకు మనము చీకటిలో జీవిస్తున్న వారికి మనం ఆ వెలుగుని చూపించి వారిని కూడా దేవుడి యొక్క మహిమలోకి నడిపించాలని నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే పేతుల్లో మరి ఎప్పుడో మనము చీకటి వారమై ఉన్నప్పుడు మరి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మరి మనలను దేవుడు నడిపించాడని కూడా వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము వెలుగు సంబంధులుగా ఉండాలి కానీ చీకటి సంబంధులుగా ఉండొద్దని వాక్యము సెలవిస్తుంది. మనము జీవించేది చీకట్లో జీవించాము ఒకప్పుడు. అయితే ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఆయన రక్తంతో కడిగి విమోచించి అన్నాడు కాబట్టి మనకు వెలుగు కలిగింది. ఆ వెలుగును కాపాడుకోవాలి. చివరి దినాల్లో ఉన్నాం. చీకటిలో సంచరించు మరి యొక్క తోడేల వలె కాకుండా మనము వెలుగులో నడిచేటువంటి వ్యక్తులుగా విశ్వాసులుగా ఉండాలని ఆయన సాక్షులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి యొక్క వెలుగును కొంచెం కింద మంచం కింద పెట్టకుండా ఆ వెలుగనే దీపాన్ని మరి పైకెత్తి అనేకులకు చీకటిలో ఉన్నటువంటి జనానికి చూపించి ఆయన మార్గంలోకి నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా ఉండాలని ఆయన కోరుతూ దినదినము తండ్రి కృపాసనం మీద ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు అందరికీ వందనాలు.